పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు విఎం రెడ్డి గారు, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. సో వారితో మాట్లాడదాం. ఇప్పుడు జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రధాన కారణాలు ఏమై ఉంటాయనే విషయాల్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ నిన్న బ్లాక్ బాక్స్ దొరికింది అని కూడా చెప్తున్నారు. మరి ఈ బ్లాక్ బాక్స్ ద్వారా ఎలాంటి విషయాలు బయటపడే అవకాశం ఉందంటారు? మేడం, బ్లాక్ బాక్స్ లో దేర్ ఆర్ టూ కంపోనెంట్స్. వన్ ఇస్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది, సెకండ్ వన్ ఇస్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ రెండింటి ద్వారా మనం దాన్ని అనలైజ్ చేసిన తర్వాత వి విల్ గెట్ టు నో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది. పైలట్స్ వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం కాల్ ఇచ్చారు, మేడే కాల్ ఇచ్చారు అన్నారు, ఎందుకని మేడే కాల్ ఇచ్చారు అనేది ఆ విషయం మనకు తెలుస్తుంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా. వాళ్ళు ఏమేమి కాల్స్ చేశారు అనేది. ఓకే, దాని తర్వాత ఫ్లైట్ డేటా రికార్డర్ లో వాళ్ళు ఎవ్రీ పారామీటర్ మనం సెకండ్ టు సెకండ్ రికార్డ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంజిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్లైట్ క్రాష్ అయ్యే వరకు ప్రతి పారామీటర్, ఎయిర్క్రాఫ్ట్ హైట్, ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్, ఎమర్జెన్సీ వార్నింగ్స్ ఏమైనా వచ్చాయా, థ్రస్ట్ డ్రాప్ అయితే ఏమైనా డ్రాప్ అయితే వాళ్ళు మాట్లాడుంటారు, వాళ్ళు అనుంటారు థ్రస్ట్ డ్రాప్ అయింది ఏం చేద్దాం అనేది, వాళ్ళు పైలట్స్ ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కోరిలేట్ చేసి సీన్ ని రీక్రియేట్ చేస్తారు మేడం. రీక్రియేట్ చేసి అనలైజ్ చేసి దెన్ వి విల్ గెట్ టు నో. ప్రాబబ్లీ ఐ ఫీల్ ఫ్లైట్ డేటా రికార్డర్ దొరికింది కాబట్టి ప్రాబబ్లీ ఇవాళ రేపట్లో మనకు తెలియాలి. దాన్ని అనలైజ్ చేసిన తర్వాత మనకు తెలియాలి యాక్చువల్లీ ఏం జరిగింది తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అంటున్నారు. ఎంత టైం పట్టొచ్చు ఇది డీకోడ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి? మేడం, ఫస్ట్లీ కండిషన్, బ్లాక్ బాక్స్ కండిషన్ ఎలా ఉంది మనకు తెలియదు. అంటే ఈజ్ ఇట్ ఫుల్లీ ఇంటాక్ట్ ఆర్ దేర్ హస్ బిన్ ఎనీ డ్యామేజ్? బ్లాక్ బాక్స్ ఇస్ సపోజ్ టు సస్టైన్ లాట్ ఆఫ్ హై టెంపరేచర్స్. అంటే ఎంత టెంపరేచర్ గురైంది, అది ఎలా ఉంది, దాని కండిషన్ ఎలా ఉంది అనేది మనకు తెలియదండి. ఇఫ్ అట్ ఆల్ ఎనీ అసలు డ్యామేజ్ లేకుండా ఫుల్ గా ఇంటాక్ట్ గా ఉందంటే మాత్రం దాన్ని డైరెక్ట్ గా దాన్ని కనెక్ట్ చేసి సిస్టమ్ కనెక్ట్ చేసి మనం డేటా రికార్డ్ చేసి డేటా తీసుకోవచ్చు, అనలైజ్ చేయడానికి డేటా తీసుకోవచ్చు. ఇన్ కేస్ దెర్ ఇస్ సమ్ డ్యామేజ్, సపోజ్ దానికి ఫైర్ ద్వారా కానీ ఎక్కువ హీట్ అయిపోయి చిన్న డ్యామేజ్ అని ఉంటే స్టిల్ పాసిబుల్. అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి ఆ బ్లాక్ బాక్స్ ని పంపించేసి దాన్ని ఓపెన్ చేసి అందులో టేప్స్ తీసి వాటిని వేరే మెషిన్ లో పెట్టి దాన్ని కూడా అనలైజ్ చేయొచ్చు. యాక్చువల్లీ వీ డోంట్ నో కండిషన్ ఎలా ఉందని తెలియదు. తెలిస్తే మనకు చెప్పొచ్చు అండి. అనలైజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు మ్యామ్. ఉన్న ఈ ప్రొఫెషనల్ అనలిస్ట్ ఉంటారు, అందులో వాట్ దే విల్ డూ పారామీటర్స్ అన్ని తీసుకొని దాన్ని స్టడీ చేయడానికి యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ అంటే ఎవ్రీథింగ్ అగర్ క్లియర్ గా తెలిసిందండి, సపోజ్ థ్రస్ట్ డ్రాప్ అయింది ఆ టైం తెలిసింది అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటే కాదు మేడం, ఇంకా అనలైజ్ చేయాలంటే ఎందుకు అలా జరిగింది అనేది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ దట్ ఇది ఎందుకు జరిగింది, ఇస్ ద ఫస్ట్ క్రాష్ ఆఫ్ దిస్ ఏరోప్లేన్ ఇంతవరకు. ఓకే, విచ్ ఇస్ కాస్టెడ్ సో మెనీ హ్యూమన్ లైఫ్స్. వెరీ వెరీ సాడ్. బట్ దీనికి ఎందుకు జరిగింది, దాని ఇంకా ఫ్యూచర్ లో జరగకుండా ఏం చేయాలి అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ అనలైజ్ చేస్తారు మ్యామ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎలా జరిగింది కాదు, ఎందుకు జరిగింది, దానికి ముందు మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా ఏం యాక్షన్స్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా ఇప్పుడు మనం వేరే అన్ని వరల్డ్ లో ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి వాటి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ పర్టికులర్ ఫెయిల్యూర్ అయితే దీనికి కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పాలి అనేది ఇవన్నీ కూడా చేస్తారు. బట్ హౌ మచ్ టైం అనేది డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద బ్లాక్ బాక్స్, డిపెండింగ్ ఆన్ ద అనాలిసిస్ టైం. సార్, పక్షి రెక్కలు తగలడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అంటున్నారు. సో ఇది ఎంత వరకు పాసిబిలిటీ ఉందంటారు? మేడం, స్పెక్యులేషన్ ఏదన్నా చేయొచ్చు, అంటే ఏదన్నా చెప్పొచ్చు. పైలట్స్ తప్పుగా యాక్షన్ తీసుకున్నారని చెప్పొచ్చు, పక్షులు తగిలితే అయిపోయినాయని చెప్పొచ్చు. కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా మనం దీన్ని కూడా కంక్లూడ్ చేయలేము మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే మనకి ఎగ్జాక్ట్ గా తెలియాలి, ఇది జరిగింది అని తెలవాలి. సో నేను ఒక చోట విన్న, ఒక ఛానల్లో విన్న దానిలో అది కూడా చెప్తున్నారు, పైలట్స్ కాల్ ఇచ్చారు, థ్రస్ట్ డ్రాప్ అయిందనే కాల్ ఇచ్చారు, లాస్ ఆఫ్ థ్రస్ట్ అని కాల్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. బట్ ఇన్వెస్టిగేటర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసిన దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అండి. వీ షుడ్ నాట్ బి స్పెక్యులేటింగ్. ఎగ్జాక్ట్లీ పక్షులు తగిలితే కూడా అవుతుందండి, కానీ అక్కడ ఇంతవరకు చూసిన ఎవిడెన్సెస్ లో అక్కడ పక్షులు ఉన్నట్టు రిపోర్ట్ కానీ, నార్మల్లీ ఎయిర్ ఫీల్డ్ లో పక్షులు ఉంటే రిపోర్ట్ చేస్తారు మనం, వాటిని యాక్షన్ తీసుకుంటారు, కిందకి వెళ్ళి ఫైర్ క్రాకర్స్ కాలుస్తారు, పక్షులు ఎగిరిపోయి దూరం వెళ్ళేటట్టు చేస్తారు. ఆ పర్టికులర్ టేక్ ఆఫ్ టైమ్ లో పక్షులు ఉన్నట్టు కానీ ఆ వీడియోలో కూడా ఎక్కడ పక్షులు అనేది కనిపించలేదు, క్లియర్ గా కనిపించింది. సో పక్షి తగిలి జరిగింది అనేది రూల్ అవుట్ చేయొచ్చు మ్యామ్. ఇంకోటి, పక్షులు తగిలిన ఒక ఇంజిన్ తగిలితే ఒక ఇంజిన్ లో థ్రస్ట్ డ్రాప్ అయి ఉండొచ్చు, కానీ 2 ఇంజిన్స్ థ్రస్ట్ డ్రాప్ అవడం ఇట్స్ వెరీ వెరీ రేర్ అకరెన్స్. అండ్ ఎందుకు జరిగింది అనేది అనలైజ్ చేయాలి. వీ కెనాట్ ఫర్ ష్యూర్ సే నౌ అట్ దిస్ టైం. అంటే ఆకాష్ అనే ప్రయాణికుడు కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఫ్లైట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిన 5 minutes లోపే ఇలా ఎయిర్ క్రాఫ్ట్ జరగడం అనేది జరిగింది అని మీరు కూడా చెప్తున్నారు. ఇంజన్స్ 2 కూడా ఒకటేసారి ఇలా ప్రాబ్లం అవడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మేడం, ఆకాష్ అనే ప్రయాణికుడు వన్ ప్యాసింజర్ చెప్పిన దాన్ని బట్టి మనం వీ కెనాట్ గో బై దట్ మ్యామ్. ప్రాబ్లం ఉందని చెప్పడానికి ఐఎమ్ టెలింగ్ యూ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఇంతమంది నేను చాలా ట్రావెల్ చేస్తాను మ్యామ్. ఐ డూ లాట్ ఆఫ్ ట్రావెలింగ్. ఓకే,
ఎవ్రీ టైమ్ యూ ట్రావెల్ దెర్ ఇస్ సమ్ అదర్ చిన్న చిన్న ఇష్యూస్ ఏవో ఉంటాయి. పైన ఫ్యాన్ సరిగా తిరగట్లేదు, నాకు గాలి సరిగా రావట్లేదు, నా సిస్టమ్, నా ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఐ హావ్ సీన్ ఇట్ మెనీ టైమ్స్. నేను ట్రావెల్ చేసిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేయడం చాలా, నాట్ ఓన్లీ దిస్, ఇన్ మెనీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చూసాను మేడం నేను. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ గా ఏం జరగలేదు. ఒక్క ప్యాసింజర్ బెల్ట్ పట్టుకొని మనం ఇలా ఇదే నిజము, ఇందులో ప్రాబ్లం ఉండింది అని చెప్పడానికి లేదు మేడం. ఉంటే ఏంటంటే అహ్మదాబాద్ లో దిగిన ప్యాసింజర్ ఒకటే కాదు, ఇంకా ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతో మంది కంప్లైంట్ చేసి ఉండాలి. ఓన్లీ వన్ ప్యాసింజర్ కంప్లైంట్ పట్టుకొని మనం అదే కరెక్ట్ అని మనం అనుకోలేము. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ టు అజ్యూమ్ ఆల్సో. అండ్ ఏసీ పని చేయకపోతే కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మేడం? ఏసీ పని చేయకపోతే ఒక్క ప్యాసింజరే కాదు, బహుశా మీకు తెలుసు ప్లేన్స్ లలో ఏసీ పని చేయకపోతే ఎంత, వి హావ్ బీన్ సీయింగ్ ఇట్ న్యూస్, అంటే ప్యాసింజర్స్ హంగామా చేస్తారు చాలా. ఎస్పెషలీ వెన్ ఫ్లైట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ లాంగ్ డిస్టెన్స్ మ్యామ్, ఢిల్లీ నుంచి ఇట్ ఈస్ గో టు గాట్విక్, యూకే వెళ్తుంది, ఇట్ హస్ కమ్ అండ్ ల్యాండెడ్ అట్ అహ్మదాబాద్. అలాంటి ఫ్లైట్ లో ఇలాంటి చిన్న ఏసీ పనిచేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ రేర్. అంటే ప్లేన్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏదైనా అయ్యి ఉండొచ్చు, సపోజ్ ఏదైనా ప్రాబ్లం అయ్యి ఏసీ ఆగిపోతే అది వేరే విషయం, కానీ ఏసీ లేకుండా ఏసీ పని చేయకుండా అది టేక్ ఆఫ్ అయితే అవ్వదు మేడం. నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓన్లీ. అలా ఎనీ డిఫెక్ట్ ఫర్ దట్ మ్యాటర్, ఏ చిన్న డిఫెక్ట్ ఉన్నా కూడా, అన్లెస్ అండ్ ఇట్స్ సచ్ ఎ మైనర్ డిఫెక్ట్, లైట్ చిన్న లైట్ పని చేయడము అలాంటి దానికైతే ఓకే, కానీ ఏసీ పని చేయకుండా మాత్రం ఫ్లైట్ మాత్రం టేక్ ఆఫ్ అవ్వదు. పైలట్ విల్ నాట్ పర్మిట్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, విఎం రెడ్డి గారు, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆయన తెలియజేస్తున్నారు. అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది క్లియర్గా తెలియకపోయినప్పటికీ కూడా ఐడియా అయితే చెప్తున్నారు, ఏ విధంగా జరిగి ఉండొచ్చు, ఏవే కారణాలు అయి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్ విషయం తెలియాలంటే మాత్రం ఇప్పుడు దొరికినటువంటి ఆ బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ పరిస్థితుల్లో అసలు అంటే లాస్ట్ మూమెంట్లో ఏం జరిగింది అనే విషయాలు, ఎందుకు ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం జరిగింది అనే విషయాలు మాత్రం వన్స్ బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసిన తర్వాత, అలాగే టోటల్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతే తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.